నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము గత కొన్ని వీడియోలుగా రవి మహర్దశలో వచ్చే అంతర్దశల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే రవి మహర్దశ ఒకేలా ఉంటుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే మేష లగ్నం నుంచి కూడా మీన లగ్నం వరకు 12 లగ్నాలు ఉంటాయి. అలాగే వారు జన్మించిన నెలను బట్టి రవి కూడా మారుతూ ఉంటారు. ఏప్రిల్లో మనకి మేషంలో ఉన్నట్టయితే మార్చికి వచ్చేటప్పటికి మీనానికి వస్తారు. కాబట్టి వారు జన్మించిన నెలను బట్టి రవి కూడా ప్రతి నెల కూడా మారుతూ ఉంటారు. వృషభం, మిథునం, కన్య, ఇలా మీనం వరకు కూడా ప్రతి నెల మనకి మారుతూ ఉంటారు. ఉదాహరణకి మేలో పుట్టినట్టయితే వృషభంలో ఉంటారు. అక్టోబర్లో జన్మించినట్టయితే మనకు వచ్చేటప్పటికి కన్య చివరిలోనో అయితే అంటే 16 తారీఖుల్లో మనకి మారుతారు. 17వ తారీఖు మారుతారు. కాబట్టి 15 రోజులు ఒక రాశిలో, తర్వాత 13 రోజులు ఒక రాశిలో ఇలా ఉండటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ నుంచి మనకి నడిచే మహర్దశానాథుడు ఎక్కడ ఉన్నాడయ్యా అనేది మనకి పరిశీలన చేసుకొని ఆయన నుంచి మనము ఫలితం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే లగ్నానికి అతడు మిత్రుడా లేదా శత్రువా అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. ఉదాహరణకి రవి మహర్దశ ఇది ఏ లగ్నాల వారికి కొంత బాగుంటుంది అని అంటే మేష వృశ్చికాల వారికి, కర్కాటక సింహర లగ్నాల వారికి బాగుంటుంది, ధనసు మీన లగ్నాల వారికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. తక్కిన వృషభ తులలకి ఇది శత్రువు అవుతుంది. అలాగే కొంత మిథున కన్యలకి పర్వాలేదు, మకర కుంభాలకు కూడా ఇబ్బంది పెడుతుంది అని. కాబట్టి ఆ లగ్నాలకి ఈ అంతర్దశానాథుడు శత్రుత్వం. కాబట్టి నడిచే మహర్దశకు ఈ అంతర్దశానాథుడు ఎక్కడ ఉన్నాడు అనేది కొంత చూసుకోవటం, అలాగే ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది కూడా కొంత పరిశీలన చేసుకోవటం అనేది ఎంతైనా సరే చెప్పదగ్గ సూచన. దాని తర్వాత మనము ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనము రవి దశలో గురు అంతర్దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహు తర్వాత గురువు వస్తుంది. ఉదాహరణకి ఈ రవి మహర్దశ వీరికి మంచిది, యోగకారకుడు. మేషలగ్నం తీసుకున్న, కర్కాటక లగ్నం తీసుకున్న, సింహలగ్నం తీసుకున్న, ధనస్సు మీన లగ్నాలు తీసుకున్న రవి యోగకారకుడు. అలాగే లేదు లగ్నానికి మిత్రుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే రవికి గురువుకి కూడా మిత్రత్వం ఉంది కాబట్టి ఇక్కడ మంచి జరుగుతుంది. ముందుగా మనం తీసుకుంటే రవి పర్వాలేదు, రవిలో చంద్రుడు మిత్రుడే కాబట్టి పర్వాలేదు, రవిలో కుజుడు మిత్రత్వమే పర్వాలేదు, రవిలో రాహు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఉంటుంది. ఇప్పుడు గురువు పర్వాలేదు, గురువు కొంత మిత్రత్వం ఉంటుంది కాబట్టి పర్వాలేదు. తర్వాత శని, అతను శత్రుత్వం ఉంటుంది. తర్వాత బుధుడు శత్రుత్వం ఉంటుంది. కేతువు పర్వాలేదు, శుక్రుడు కొంత శత్రుత్వం ఉంటుంది. కాబట్టి ఆయా దశలు, ఆయా అంతర్దశల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ వారు ఉన్న స్థానాన్ని బట్టి, క్షేత్రాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, అలాగే కేంద్ర కోణాల్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, లేదా 3, 6, 11 స్థానాల్లో ఉన్నారా, 6, 8, 12 స్థానాల్లో ఉన్నారా, ఇవన్నీ కూడా మనము చూడాలి. ముఖ్యంగా రవిదశలో గురుభుక్తి వచ్చేటప్పటికి 9 నెలల 18 రోజులు మనకి ఉండటం జరుగుతుంది. రమారమి 9 నెలల నుంచి 10 నెలల వరకు. ఇక్కడ గురువు వచ్చే స్వక్షేత్రాల్లో రవి నుంచి ఉన్న శుభస్థానాల్లో 9, 10 స్థానాలతో ఉన్న అధిపతులతో ఉన్నా కూడా వీరికి ఇష్టకార్య సిద్ధి, పెద్దలతో మంచి పరిచయాలు ఉండటం, పై స్థాయిలో ఉన్నవారికి గవర్నమెంట్ రంగాల్లో ముఖ్యంగా వీరికి అన్నీ కూడా మంచిగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు జరగటము, గౌరవం పెరగటము, వస్త్రలాభము, వాహన సౌకర్యాలు ఇవన్నీ జరుగుతాయి. అన్నీ మూలకంగా ఇది ఎటు చూసినా కూడా అంతా కూడా మంచి జరుగుతుంది. సుఖము, దాన ధర్మాలు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే మంత్రసిద్ధి కూడా లభిస్తుంది. అలాగే గురువుల నుంచి కూడా మనకి అనుకూలత, పైవారి నుంచి కూడా మనకి కొంతమంది చెప్తూ ఉంటారు, ఆయన బాసుగా ఉన్నప్పుడు ఎలా నడిచిపోయిందో తెలియదు, ఆ సమయం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇవి గవర్నమెంట్ వాటిల్లో ఎక్కువగా చెప్తూ ఉంటారు. కాబట్టి అది ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా మనము మన కింద వాళ్ళకి సానుకూలంగా ఉండటం, వాళ్ళకి తెలియంది చెప్పడం, మనకు కావాల్సిన పని చేయించుకోవటం అనేది
చెయ్యాలి. అది చాలా తక్కువ మంది చేస్తారు. మా నాన్నగారు ఆయన ఉన్నప్పుడు అలాగే చేసేవారు. రైల్వేలో ఆయన ఇన్స్పెక్టర్ దాకా చేసి రిటైర్డ్ అయ్యారు. కానిస్టేబుల్గా ఆయన జీవితం మొదలుపెట్టి 6 ప్రమోషన్లు తీసుకుని, ఎవరు కూడా ఫలానా వ్యక్తి సత్యనారాయణ గారి దగ్గర పనిచేసినప్పుడు ఇబ్బంది పడ్డాము అని ఒక్క వ్యక్తి కూడా చెప్పలేదు. కాబట్టి అది ఇలా చాలామంది ఉన్నారు. చాలామంది కొన్ని వేల మంది చాలా మంచి మంచి పొజిషన్లో చేసిన వాళ్ళు, చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అదే గురువు మనకి 6, 8, 12 స్థానాల్లో ఉన్నట్టయితే రవి నుంచి, లేదు కొంత నీచపడిన శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది, అనారోగ్యం రావటం, అలాగే వీరికి పై అధికారుల వల్ల మనకి ఇబ్బంది, స్థానభ్రంశము, అలాగే మనోరుగ్మత, దేహ పీడ, కొంచెం షుగరు అది కూడా వస్తూ ఉంటుంది, మధుమేహ వ్యాధి, వీటికి సంబంధించినవి ఆపరేషన్స్ జరిగే అవకాశం కూడా వీటికి ఉంటూ ఉంటుంది. కొంత జాగ్రత్త అనేది ఉండాలి. మనోరుగ్మత, అనారోగ్య సూచనలు అనేవి కనబడుతున్నాయి. కాబట్టి గురుభుక్తిలో కొంత రవికి, గురువుకి జపం చేసుకోవటం అనేది మంచిది. లక్ష్మీనారాయణ పూజ చేసుకోవటం అనేది మంచిది. అలాగే ఆదిత్య హృదయము, అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవటం, గురు భగవాన్ దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటము, గురు చరిత్ర పారాయణం, అలాగే ఎవరి దగ్గర ఉన్నవారు వారు దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ దర్శించుకోవటం, శనగలు దానంగా ఇచ్చుకోవటము, అలాగే కాస్త స్వామివారికి నైవేద్యం పెట్టి మనం తీసుకోవటము, ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే, గురువార నియమాలు చేసుకున్నట్టయితే కాస్త మంచి జరుగుతుంది ఈ భుక్తిలో, అంతర్దశలో అని చెప్పని మనం చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.